దేవుని మందిరం పట్ల దేవుడు తన కృపను చూపించాడు, మా యొక్క నమ్మకాన్ని సఫలపరిచాడు. అందరూ దేవుడు ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాం. చాలా మంది ప్రార్థన చేశారు. వచ్చేవారందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మా మందిరం కొరకు నిజంగా మా మందిరం అనేకులకు మాదిరిగా ఉండే విధంగా, అనేక మంది వారి జీవితాల్లో ఒక మంచి మైలురాయి ఉండే విధంగా ప్రార్థన చేయండి. మేమందరం కలిసి ముఖ్యంగా పీస్ సువాసనను మా గ్రామంతో కూడా వెలువరిచే వారిగా, అనేకులకు సాక్షాత్ జీవితం జీవించే వారిగా మీరు ప్రార్థన చేయాలని ఆశిస్తూ, ముఖ్యంగా మా విశ్వాసం అందరూ కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా తగిన సంకల్పం తగిన సమయంలో ఇంకా ఇక్కడ మంచి మందిరం కట్టాలని విశ్వసిస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పాడవాడుకుంటూ అక్కడి గుమ్మం దగ్గరికి పోదాం. ఈ లోపల విశ్వాసం మాత్రం మా ఇంట్లో రండి. ఒకరి కాలు ఉంటే మిగతా వాళ్ళకి కూర్చోండి, మిగతా వాళ్ళందరూ మీ కుర్చీలలో కూర్చోండి. అది లోపల వారు మాత్రమే లోపల కూర్చుంటారు. ఇక ఖాళీ స్థలం ఉంటే మీరు రావచ్చు. మన డాక్టర్ ఇప్పుడు మంది అండి మీకు పరిచయం చేస్తారు. చేసి పాట పాడుకుంటూ ఆ గుమ్మలో వెళ్ళిపోతే మన డాక్టర్ అన్న, మన పెంచిన అన్న, సేవకులు అనంతరావు అన్న మీరు ముగ్గురు మందిరం ప్రతిష్ఠకు ప్రార్థన చేస్తారు. ప్రతిష్ఠ అయిపోతారు. ఆరాధన వాళ్ళ కార్యక్రమంలో మనం పాల్గొందాం.